హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను విశ్వ. నిజంగా అర్థం కావట్లేదు, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? లేదు నాయన, తెలియక అడుగుతున్నాను. ఎందుకని మన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్? మన తెలుగులో ఇంత మంచి డైరెక్టర్లు ఉన్నారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే కూడాను ఏంట్రా ఇంత బాగా తీయగలరు ఒక షార్ట్ ఫిల్మ్నే. సో ఇలాంటి డైరెక్టర్లు తెలుగులో పెట్టుకొని ఎందుకు సార్ మన హీరోలు తమిళ డైరెక్టర్ల మీద పడతారు? సో రీసెంట్గా మనకు తెలుసు ఈ 2025 ఇంత పెద్ద బండ్ వేశారు తమిళ డైరెక్టర్. సో శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి తెలుగులో డైరెక్ట్గా తీసినటువంటి సినిమా గేమ్ చేంజర్. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింటెడ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎందుకు శంకర్ గారు అలా సినిమా తీస్తారు గేమ్ చేంజర్ ని? తెలుగు హీరోతో గ్లోబల్ స్టార్ ఆఫ్టర్ ఆస్కార్ పొందిన తర్వాత వచ్చినటువంటి సినిమా ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. సో అలాంటి సినిమాను అలా తీశారు. సో ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్ ఇచ్చినటువంటి సినిమాల గురించే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ మన గేమ్ చేంజర్ గురించి చెప్పేశాం. ఇక నెక్స్ట్ 2లో కానీ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ది వారియర్ సినిమా. రామ్ పోతినేని గారికి అసలు బిఫోర్ అసలు చాలా హిట్సే లేవు. ఒక మధ్యలో ఒక 4 to 5 ఫిలిమ్స్ వరకు కూడా ఫ్లాపే. సో ఆ టైంలో కాస్త ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమానే ద వారియర్ అనమాట. ఈ సినిమాలో ఏంటంటే డాక్టరు కమ్ పోలీస్ ఆఫీసరు అన్న ఉద్దేశంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా చాలా బాగా తీస్తారేమో, ఎందుకంటే ఈ కథ విన్నప్పుడు స్క్రిప్ట్ పరంగా కూడా జనాలందరికీ అసలు ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. కానీ తమిళ డైరెక్టర్ చేతిలో ఈ సినిమా పడేసరికి సినిమా ఎలా పడితే అలా వచ్చి మొత్తం మీద ఫ్లాప్ని అయితే అందుకున్నారు. సో రామ్ పోతినేని గారి కెరియర్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి సినిమా అంటే ఖచ్చితంగా అంటే ఒక ట్రూ స్టోరీ. అది చాలా మంది డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లుగా మారి సిన్సియర్గా వర్క్ చేసినటువంటి రియల్ స్టోరీలు చాలానే ఉన్నాయి. బట్ ది వారియర్ని మాత్రం ఎందుకో మనకి అంత కరెక్ట్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయారు తమిళ డైరెక్టర్ అయినటువంటి లింగుస్వామి. ఇక సెకండ్లో చూసుకున్నట్లయితే రీమేక్లో వచ్చినటువంటి సినిమా ఓరి దేవుడా, మా తమిళ్లో ఓ మై కడవులేటటువంటి సినిమా, తమిళ్లో మంచి హిట్ ఇచ్చినటువంటి సినిమా. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. సో అశ్వత్ మారిముత్తు, సో ప్రెసెంట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డ్రాగన్ మూవీ డైరెక్టర్. సో తమిళ్లో మంచి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ తెలుగులో సినిమా తీసినా అంత మంచి సక్సెస్ అయితే రాలేదు. అండ్ విశ్వక్సేన్ కెరియర్ లో కూడాను ఆయన యాక్టింగ్ కి మంచి పేరు ఉన్నప్పటికీ సినిమా పరంగా మంచి కలెక్షన్స్ అయితే రాలేదు. సో తమిళ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి తెలుగులో సో ఎందుకు అలాంటి ఒక ఫ్లాప్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది విశ్వక్సేన్ గారికి? మరి ఆ టైంలో ఆయన ఎలా ఉన్నారో తెలియదు. కానీ సో మొత్తం మీద తమిళ డైరెక్టర్ చేతిలో పడి విశ్వక్సేన్ అనేది ఒక ఫ్లాప్ పడింది అనమాట. ఇక నందమూరి బాలకృష్ణ గారు, సో ప్రెసెంట్ అయినా ఆఫ్టర్ బోయపాటితో సినిమా సింహ పడ్డ తర్వాత ఇంకా తిరుగు లేదు అనుకున్నాం. ఈ గ్యాప్ లోనే ఎందుకు నమ్మారో తెలియదు కానీ తమిళ డైరెక్టర్ అయినటువంటి కెఎస్ రవికుమార్ గారిని నమ్మారు. సో మన దశావతారం మూవీ డైరెక్టర్. సో ఈయన్ని నమ్మి రూలర్ అనేటటువంటి ఒక సినిమా తీశారు. చాలా దారుణంగా ఉన్నటువంటి సినిమా అది. సో మన బాలయ్య బాబు గారికి ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ మొత్తం మీద సినిమా డిజాస్టర్ అనమాట. అండ్ కొన్ని షార్ట్స్ అయితే అసలు ఎలారా తీసాడు, అసలు ఎలారా దాని ముందర కూర్చొని దాన్ని చూడగలిగాడు అని అనిపించింది. సో రూలర్ సినిమాగా చూసుకున్నట్లయితే అసలు బాలకృష్ణ గారి గెటప్ దగ్గర నుంచి సినిమా స్టోరీ వరకు కూడాను ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ లేకుండా ఉంటది. సో ఒక తమిళ డైరెక్టర్ తెలుగు హీరోకి ఇచ్చినటువంటి ఫ్లాప్ అది. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్ లో మాట్లాడుకోవాల్సి మురుగదాస్ గారి గురించి. ఏం మాట్లాడుతున్నావు? మురుగదాస్ గారు ఒక మంచి హిట్ డైరెక్టర్ కదా అంటే ఎస్, హిట్ డైరెక్టరే. ఎప్పటి వరకు? మన తెలుగులో స్పైడర్ తీసేంత వరకే. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో స్పైడర్ అని ఒక దారుణాన్ని మన మీద వదిలేరు. సో స్పైడర్ అనగానే రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ లో చూసుకున్నట్టు ఒక స్పైడర్ అలా పాక్కుంటూ మహేష్ బాబు గారి మీదకి వస్తుంది. సో ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ సినిమాలో ఉంటాయనుకుంటే చాలా దారుణంగా తీసినటువంటి సినిమా అది. సో మొత్తం మీద మహేష్ బాబు గారి కెరియర్ లోనే అంటే ఏ లాజిక్ చెప్పి ఒప్పించారో తెలియనటువంటి సినిమా అనమాట. సో సినిమాలో డైరెక్షన్ తప్పు పట్టలేము, ఎందుకంటే విలన్ గారి క్యారెక్టర్ బాగా ఎలివేట్ చేశారు. విలన్ గా చేసినటువంటి ఎస్జే సూర్య, నెక్స్ట్ ఆయన గురించి మాట్లాడతాం. సో మురుగదాస్ గారు తమిళ్లో చాలా మంచి హిట్స్ ఇచ్చినటువంటి ఆయన తెలుగులో హిట్ ఇవ్వలేకపోయారు. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఛాన్స్ ఇవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని కాస్త మిస్యూజ్ చేసుకున్నట్టే నాకైతే అనిపించింది. సో ఇందా చెప్పినట్టు నెక్స్ట్ డైరెక్టర్ లో ఎస్జే సూర్య గారు. సో ఎస్జే సూర్య గారి డైరెక్షన్ లో మన దగ్గరకు వచ్చినటువంటి సినిమా కాదు ఫ్లాప్ సినిమా కొమరం పులి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే చాలా దారుణమైన సినిమా అంటే నేను ఖచ్చితంగా కొమరం పులి పేరే చెప్తా. అంటే ఎందుకు తీయాల్సి వచ్చిందంటే బిఫోర్ ఆయన తీసినటువంటి ఖుషి ఎఫెక్ట్. సో ఖుషి ఏ లెవెల్లో సక్సెస్ అయిందో ఆ లెవెల్ ఇది ఫ్లాప్ అయింది అనమాట. సో కొమరం పులి డైరెక్షన్ చేసింది మన ఎస్జే సూర్య గారు. ఈజ్ ద తమిళ్ డైరెక్టర్. సో ప్రెసెంట్ అయితే మన తెలుగు వాళ్ళందరూ చాలా దగ్గరైనటువంటి యాక్టర్ కూడాను. సో ప్రెసెంట్ ఎస్జే సూర్య గారు అంటే మళ్ళీ చాలా మంది కూడా చాలా ఇష్టం తెలుగు ఆడియన్స్కి, అది ఇప్పుడు. బట్ డైరెక్టర్ గా ఆయన అయితే మాత్రం కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీని కాస్త నెట్టేసినట్టే అనిపిస్తుంది. ఇప్పటికీ హిందీలో కొన్ని వీడియోస్ లో ట్రోల్స్ కి వాడుకుంటారు కొమరం పులి సీన్స్. సో ఆ లెవెల్లో తీశారనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ డైరెక్టర్స్ తెలుగులో తీసినటువంటి ఫ్లాప్స్ చాలానే ఉన్నాయి. సో ఇంత తమిళ డైరెక్టర్ అనేటువంటి వెట్రిమారన్ గారితో సినిమా తీయాలని చెప్పి మారట్లా. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తమిళ డైరెక్టర్ అనేటువంటి వెట్రిమారన్ గారితో సినిమా తీయాలని చెప్పారు. ఏంటి ఇటువంటి ట్రాక్ రీడర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెట్టుకొని మరి. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ తెలియదు. ఇక దాంతో పాటు రీసెంట్ గా మ్యాక్స్ స్క్వేర్ సక్సెస్ మీట్ అనేది జరిగింది. సో ఈ సక్సెస్ మీట్ లో కూడాను సో నెక్స్ట్ మూవీని నేను మీ అందరికి సర్ప్రైజ్ లాగా ఇవ్వబోతాను. బట్
బట్ ఆ విషయం మీకు తెలియాలంటే ప్రొడ్యూసర్ నాగవంశీని పట్టుకోండి, సో మీకు ఆన్సర్ దొరికేస్తా అన్నారు. సో దీని వెనక ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, సో జైలర్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా నెల్సన్, సో నెల్సన్ తో నెక్స్ట్ ఎన్టీఆర్ గారు మూవీ చేయబోతున్నారంట. అంటే ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ గారి సినిమా తర్వాత సో దేవరా తీస్తారా లేదా నెల్సన్ గారితో సినిమా తీస్తారా అన్న విషయం క్లారిటీ రాలేదు. సో ఓవరాల్ గా ఆయన చెప్పినటువంటి విషయం ఇదే. సో డైరెక్టర్ నెల్సన్ గారితో ఆయన నెక్స్ట్ మూవీని ప్లాన్ చేసుకుంటున్నారంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇంత ట్రాక్ రికార్డ్ అంటే తెలుగు సినిమా హీరోలతో చేసి డిజాస్టర్లు అందుకున్నటువంటి తమిళ డైరెక్టర్స్ ఇలా చాలా మందే ఉన్నారనమాట. సో ఇంకా నమ్మి ఎందుకంటే మన తెలుగు హీరోలు ఇటువంటి రిస్కులు చేస్తారని తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోనూ అండ్ యాక్టర్స్ పరంగా కూడాను తెలుగు సినిమా అంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే చూడడానికి ఇష్టపడేటటువంటి సినిమాలు అందిస్తున్నాం. సో ఇటువంటి క్రమంలో అవసరమా ఇటువంటి ఫ్లాప్ డైరెక్టర్ సినిమాలు తీయడం? సో మీరు చాలా మంది తిట్టుకోవచ్చు, ఎందుకంటే మంచి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ కూడాను ఒకరిలో మంచి మంచి సినిమాలు అందించినటువంటి వాళ్ళే, బట్ మన తెలుగు సినిమా హీరోలకి మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేశారనే చెప్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ టాపిక్ మీద? సో నిజంగా నేను చెప్పిన దానికి అగ్రీ చేస్తున్నారా? లేదు నేను అగ్రీ చేయను, వాళ్ళంతా మంచి మంచి సినిమాలు ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు కూడా కొంతమందికి నచ్చే ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా నేను కలెక్షన్స్ పరంగా వచ్చినటువంటి రివ్యూల పరంగా మాత్రమే చెప్తున్నాను. సో నాకెందుకో తమిళ డైరెక్టర్స్ తో ఇటువంటి డైరెక్ట్ సినిమాలు కాకుండా సో తమిళ సినిమాలే మన తెలుగులో రీమేక్ అయితే బాగుంది, లేదంటే తమిళ సినిమాలే డైరెక్ట్ గా డబ్ చేస్తే బాగుందన్నది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి తమిళ సినిమాస్ లో డిజాస్టర్ అంటే తమిళ డైరెక్టర్స్ తెలుగులో తీసినటువంటి ఇంకేనా డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.